సభా సరస్వతికి నమస్కారం. దానాగి నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం పెడుతూ, జీవితంలో ఏదైనా అవకాశమే అని చెప్తుంటాను నేను. మనకు వచ్చిన అవకాశాలు మనకంటే గొప్పవి. ఇది ఆ నలుగురు సినిమా అప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని. బట్ ఆఫ్ కోర్స్ లేడీస్ టైలర్ సినిమా చేసినప్పుడు ఆ నలుగురు చేస్తే అట్లాగే ఉంటుంది. మిస్టర్ మిడిల్ క్లాస్ నాగేశ్వర రెడ్డి గారు, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలయ్యాడు తెలుసా? పృథ్వీ, ఎప్పుడో తెలుసా? నీకు ఐడియా ఉందా? రాజేంద్రుడు గజేంద్రుడు క్లాప్ కొట్టారా ఫస్ట్? నా అదృష్టం అలా మాతో పెరిగి 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 ఇందాక మా సోదరులు చెప్పారు చక్కగా ఇట్లా తన గురించి, తన మ్యూజిక్ గురించి, అందులో ఈ సాయి వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు అందరూ నాకు బాగా అటాచ్డ్, వీళ్ళందరూ అటాచ్డ్. అట్లాంటిది నాగేశ్వర రెడ్డి గారు ఇంటికి వచ్చి, సార్ మీ మీద, మీకోసం, నా మీద నా కోసం ఏంటది అని అన్న భయపెట్టాడు. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి నేనా? ఒక్కసారి రివైండ్ చేసి టప 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 రివైండ్ చేస్తే పెద్ద ఆయన, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, ఆయన దగ్గర నేను పెరిగిన విధానం, ఆయన ఎమ్మట షూటింగ్లకు వెళ్తూ ఆయన్ని చూసిన విధానం, ఆల్మోస్ట్ దానివీర సూరకర్ణ వరకు కూడా ఎమ్మటే ఉన్నాం కాబట్టి ఆయన్ని చూస్తూ ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంత భయం, భక్తి. శ్రీకాంత్ గారు అనేవాడు షూటింగ్ స్పాట్ దగ్గర, అన్న ఎంత సీరియస్ అన్నయ్య మీరు, ఇన్ని గంటలు కూర్చొని కూడా కూర్చోవట్లేదు మీరు అన్న. ఆ డ్రెస్ వేసుకుని కూర్చోవటం మర్యాద కాదు, కూర్చోకూడదు, కూర్చోలేదు. సో ఈ పాత్ర చేసేటప్పుడు ఏనాగి నేను ఆల్మోస్ట్ మాల వేసుకున్నట్టు, నేను శబరిమల 43 సంవత్సరాలు శబరిమల వెళ్ళిన వాడిగా అలాగే మెయింటైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది మీరు ఇవాళ చూస్తున్నది ఏమన్నా బాగుంది అని అంటే కనుక నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆ అవకాశంతో వీళ్ళందరూ మరి ముఖ్యంగా అన్న బాగుందని, బ్రహ్మాండంగా ఇలాగా పక్క నుంచి వీళ్ళు నాకు తమ్ముళ్ళు అసలు అంత ఎంకరేజబుల్గా, అంత అద్భుతంగా 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఇవాళకి ఇలాంటి అద్భుతమైన పాత్రలు వస్తేనే మనం చేయటం జరుగుతుంది. అవి రావడం వల్ల మనం ఇవాళకి ఫిట్గా ఉన్నాం. అందుకని నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే మా నాగికే. థ్యాంక్స్ టు నాగి. ఎందుకంటే నన్ను అలా ఊహించి నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్తే సాయి కార్తీక్ ఉన్నాడు అక్కడ. నువ్వేంట్రా బాబు ఇలాగా? సాయి కార్తీక్ నాకు బాగా చనువండి. విజయవాడ కృష్ణా పుష్కరాలకి మొత్తం హారతులు చేసిచ్చాడు అద్భుతంగా. దానికి నేనే డైరెక్షన్ చేసుకున్నాం, ఏదో మాకు చేతనైంది ఏదో చేసిచ్చాం. ఈ వేళకి అయ్యే నిలబడిపోయినాయి. ఆ సాయితో నాకు బాగా ఉంటే, సార్ మీ ఇంట్రడక్షన్కి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు సార్, చూడండి దాని సంగతి అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో వాళ్ళు ఏమనుకోకండి, అంటే ఇలాంటి క్యారెక్టర్లు వేసినప్పుడు మనం మర్చిపోతాం. అతను రికార్డ్ చేసింది నా ఇంట్రడక్షను, నేను వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నది నాకు డబ్బింగ్ థియేటర్లో చూపించారు. నాకు అనిపించింది, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, కోనా చెప్పినట్టు, ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ సినిమా, ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసిన మిడిల్ క్లాస్ సినిమా అతను ఆ ఇంట్రడక్షన్ నాకు చూపిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత బాగా చేసావు సాయి అంటే, మీరంటే లవ్ సార్, అది చూస్తే అంత బాగుంది సార్, గెటప్ కూడా అంత పర్ఫెక్ట్గా బాగుంది, మీకు సెట్ అయింది, అందుకని
మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం సార్, చేసామని అన్నారు పృథ్వీ. సో లెటస్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, నేను మిడిల్ క్లాస్ వాడినే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని కదా నేను, టీచర్ కొడుకుని. సో అవి ఎప్పటికీ మర్చిపోం. మిడిల్ క్లాస్ వాళ్ళం, మన క్యారెక్టర్ ఎప్పటికీ మారతాం. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మన మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మిస్టర్ మిడిల్ క్లాస్ మీకోసం చేయబడింది. ఇందులో అందం ఏంటయ్యా అనంటే, చెప్పేస్తా అది కూడా, నువ్వేమనుకో. ఏమండి వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాద్ వేస్తే ఏంటి మావాడు అన్నాడు. శ్రీ ఏంటన్నాయా వెంకటేశ్వర స్వామి ఏంటి అని అన్నాడు. ఈ సినిమాలో అదే సరదాగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇందులో మీ అందరికీ నేను ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే, ఇవాళ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా తిరుపతి వెళ్ళిపోయి, అర్జెంటుగా తిరుపతి వెళ్ళిపోయి చెప్పేసుకుంటున్నారు కదా, బాధలు కష్టాలు కోరికలు అన్నీ స్వామితో చెప్పుకుంటున్నారు కదా. అలా కనుక తీసుకున్నట్టయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి వల్ల మిడిల్ క్లాస్ వాడికి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఫ్రెండ్లీనెస్ని మీ అందరికీ తెలుసు. నేను ఇంగ్లీష్ సినిమా కూడా చేశాను, క్విక్ గన్ మురుగన్, అందులో కూడా కామెడీ చేశాను. అంటే కామెడీ ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవి ట్రై చేసిన వాళ్ళం మనం. వీ హ్యావ్ ట్రైడ్. సో ఫైనల్గా ఒక వెంకటేశ్వర స్వామిని ఫ్రెండ్లీగా, స్వామి ఫ్రెండ్లీగా ఈ సినిమాలోనే మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నేను ఇస్తున్న గ్యారంటీ 100%. నాకు తెలిసి నేను శ్రీ క్షేమంగా వెళ్ళి లాభంగా రెడీ ఎన్నో సూపర్ హిట్స్ చేసాం మేము కాంబినేషన్ ఎప్పుడు ఎరాలి, మనం ఎప్పుడు కాంబినేషన్ సూపర్ హిట్సే. అందుకని మంచి కాంబినేషన్. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంతమంది ఆర్టిస్టులతో, ఎన్ని రకాల క్యారెక్టర్లతో నాగి ఆడుకున్నాడు. ఒక్కటి చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీరు చూడబోతున్నారు, మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంకటేశ్వర స్వామికి బాగుంటే కనుక మీరందరూ నన్ను గుర్తు చేసుకోండి. కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. మీడియా వారికి, ఎదురుగా కూర్చున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమా అప్పర్ క్లాస్ కాదు, లోయర్ క్లాస్ కాదు, అందరూ చూడదగిన సినిమా ఇది. ఎందుకంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు కూడా, కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే, ఏదైనా టెంపుల్ కనిపించిందంటే దండం పెట్టుకుంటూ ఉంటాం. దేనికి? దేవుడు బాగా డబ్బు ఇవ్వాలి, మా పిల్లలంతా బాగా పైకి చదువుకోవాలి, మంచి ఇల్లు ఇవన్నీ ఉండాలని ఏదో ఒకరు, ఎవరో కూడా మిడిల్ క్లాస్ అని అప్పర్ క్లాస్ అని ఎవరైనా సరే దండం పెట్టుకుంటారు. అలాగే ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ నట కిరీటి వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేశారు. అలాగే దీంట్లో హీరో మా శ్రీకాంత్ గారు, లయ గారు, ఇంకా మా పృథ్వీ గారు, ధనరాజ్ గారు, ఆలీ గారు, రజిత మేమం, ఇంకా అశోక్ కుమార్ గారు, సునీల్ గారు, రఘుబాబు గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఈ సినిమా మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారికి కమ్బ్యాక్ ఫిల్మ్. ఎందుకంటే అంతకుముందు చాలా పెద్ద హిట్లు ఇచ్చారు ఆయన, ఇది కూడా ఆ కోవకు చెందిందే. ఇంకా మా శ్రీకాంత్ ఆయన మళ్ళీ అద్భుతమైన రోల్ చేశారు దీంట్లో. హీరో అనిగా చెప్పడం కాదు, అన్ని రకాల రసాలు కలిగినటువంటి క్యారెక్టర్ అది. ఈ సినిమా అందరూ చూసి జూలై 17th రిలీజ్ అవుతుంది. మంచి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చిట్టి గారు. సార్ అశోక్ కుమార్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో మా సోదరుడు శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత అవుట్రైట్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తున్నాడు. చాలా కష్టపడి పనిచేసాం ఈ సినిమా.
మంచి కంటెంట్, మంచి మ్యూజిక్, మంచి కెమెరా వర్క్, మంచి కథ, మంచి డైరెక్టరు, అద్భుతమైన ఆర్టిస్టులు, ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎవరెవరు ఎంతవరకు వాళ్ళ పాత్రలకు న్యాయం చేయాలో అంతవరకు చేయడానికి ప్రయత్నించారు. ఈ సినిమాని ఇన్ జనరల్గా ఏదో సినిమాలో క్యారెక్టర్ వచ్చింది చేసి వెళ్ళిపోతున్నాం అనుకునేలా కాకుండా ఇది మా సినిమా, ఇది హిట్ అయ్యి తీరాలి అని ఒక కమిట్మెంట్తో కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, నడకిరేటి రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామిగా. ఇందులో మీకు ఫస్ట్ టైం ఇద్దరు వెంకటేశ్వర స్వాములు కనిపిస్తారు. అది ఇక్కడ కనిపించింది మీకు. ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు ఇప్పుడు ఇద్దరు వెంకటేశ్వర స్వాములు లేరు, ఈ సినిమాలో మాత్రం ఇద్దరు కనిపిస్తారు. అలాగే ఇదే ఒక విచిత్రం అంటే ఇలాంటి విచిత్రాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అందుకని అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు అన్ని క్లాసులకి పంచభక్ష పరమాణం లాంటి సినిమా ఈ మిస్టర్ మిడిల్ క్లాస్. చూడండి, ఎప్పుడో తర్వాత వస్తుందని మాత్రం, ఎప్పుడో ఓటీటీలు చూద్దాం తర్వాత చూద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్సే. అది ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. సో ఫస్ట్ డే నుంచే థియేటర్కి వెళ్ళండి, 17th నుంచి సినిమా చూడండి. దీన్ని పెద్ద హిట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో చేయడానికి అందరికీ ధైర్యం వస్తుంది. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ అసలు ఖర్చులకి వెనకాడకుండా ఈ సినిమాని తీయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలని ఎంతమందికి ఉన్నా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. అలాంటిది ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయి కనుక ఒక మంచి సినిమా తయారైంది. ఇది చూడండి, ఎంకరేజ్ చేయండి, పెద్ద హిట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దీనికి మంచి మ్యూజిక్ అందించిన సాయి కార్తిక్ గారికి, అలాగే మా అంజయ్ గరుడు వేగ అంజయ్ కెమెరామెన్ అద్భుతంగా టేకింగ్ ఏంటి, అన్ని ఏంటి, లైటింగ్ ఏంటి చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్లు కమలాకర్ గారికి, చందు గారికి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారు ఫుల్ బిజీ అయిపోవాలి, ఆయన ఖాళీ ఉండకుండా ఉండాలి. ఆయన కూడా మేము అందరం మళ్ళీ ఆయన సినిమాలో మళ్ళీ యాక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ముందు కూర్చున్న కరుణాకర్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రజిత గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎన్నో హిట్ సినిమాలు చేసిన మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా మళ్ళీ కంబ్యాక్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 16 సీమశాస్త్రి, అదిరిందయ్య, చంద్రం, అలా ఇంకా చాలా చాలా సినిమాలు వర్క్ చేశాను ఆయనతో. కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే చాలా బాగుంది ట్రైలర్. అది కూడా అంటే మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఆడియన్స్లో ఒక పాజిటివ్ బజ్ వచ్చింది. అందరూ కూడా చాలా బాగుంది అని మెసేజ్లు పెట్టారు. ఎందుకంటే కొంతమంది బయ్యర్స్ చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నవాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మాకు ఈ సినిమా చాలా నచ్చింది, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం అని ఫోన్లు కూడా వచ్చాయి నాకు. అలాగే శ్రీకాంత్ గారితో కూడా నేను చాలా హిట్ సినిమాల్లో యాక్ట్ చేశాను. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ లయ ఆల్సో. లయ ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు తనతో నేను మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ ఇంకా ఈ సినిమా వర్క్ చేసినప్పుడు మేము అప్పట్లో 1998, 2000 ఆ టైంలో వచ్చిన ఫ్యామిలీ స్టోరీస్ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో యాక్ట్ చేసేటప్పుడు. ఈ సెట్లో మళ్ళీ మా కో ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ, పృథ్వీ గారు కానీ, అలీ గారు, ఇట్లా అప్పటి జనరేషన్, అప్పటి నుంచి మేము కలిసి యాక్ట్ చేస్తున్నాం చాలా సంవత్సరాలుగా. ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన సినిమా షూటింగ్ అంటే ఇదే. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈవెన్ బాబు మోహన్ గారు ఉన్నారు, అశోక్ కుమార్ గారు, చిట్టి, ధనరాజ్ గారు, అందరూ కూడా చాలా మంచి టీం వర్క్ చేశారు ఈ సినిమాకి. అఫ్కోర్స్ మా గరుడ వేగ అంజీ గారు వేగ అంటే అసలు ఎక్కడ కూర్చొని ఇచ్చేవారు కాదు, వెంటనే షార్ట్ రెడీ అంత తొందరగా లైటింగ్ చేసేసేవారు. థ్యాంక్ యూ అంజీ గారు. మేము అందరం ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాము. డబ్బింగ్లో చూశాను నేను. మాకు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. అంటే
ఎవరికైనా యంగేజ్లో కొంచెం బాగుంటాం కదా, ఆ ఫీల్ వచ్చింది. మమ్మల్ని అంత అందంగా చూపించారు. థ్యాంక్ యూ అంజి గారు. అండ్ సాయి కార్తీక్ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మా చందు ప్రొడ్యూసర్ గారికి, అండ్ సినిమాకు ఇంకొక మరి గంగల్ కమలాకర్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ది దీనికి ఎంకరేజ్ చేశారు పర్సన్. ఆయన సపోర్ట్ ఉంది సినిమాకి కూడా. సో థ్యాంక్ యూ సార్. అలాగే టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమాని మీరు అందరూ జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మన సినిమా ఇండస్ట్రీ బాగా అనిపిస్తుంది, కళకళలాడుతుంది కొంచెం. రీసెంట్ సినిమాలన్నీ కూడా మా ఇంటి బంగారం, లెనిన్, ఇట్లా అన్నీ కూడా మంచి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్తో రన్ అవుతున్నాయి. మంచి టైం మళ్ళీ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ స్టోరీస్ వస్తున్నాయి. మేమందరం కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ బిజీ అవుతున్నాం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అందరికీ కూడా. సో ఇలాగే సినిమా పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలి మీ అందరి సపోర్ట్తో. ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళు మీ సపోర్ట్తో మా సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉండాలి. ఎన్ని ఓటీటీలు వచ్చినా మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తేనే ఫీల్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. జూలై 17th మిస్టర్ మిడిల్ క్లాస్. అండ్ అఫ్ కోర్స్ రాజేంద్ర ప్రసాద్ సార్, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గెటప్లో చాలా బాగున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రజిత గారు, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్.